కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణలో కాక పుట్టిస్తుంది. 48 లక్షల కోట్లు పైగా బడ్జెట్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలో తెలంగాణ పేరు కూడా ప్రస్తావించలేదంటూ తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. అయితే దేశవ్యాప్త బడ్జెట్గా దీన్ని చూడాలి, తెలంగాణకు నిధులు ఇవ్వలేదనడం తప్పంటూ బీజేపీ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే ఆయన స్పందించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపలేదు, ఏకంగా కక్ష సాధింపుకు దిగుతుంది, కక్ష చూపుతుంది, తెలంగాణని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏ ఒక్క హామీ కూడా ఐఐఎం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీకి నిధుల కేటాయింపు, మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో విస్తరణకు నిధులు, త్రిబుల్-ఆర్ ప్రస్తావన, ఐటీఐఆర్ ప్రస్తావన ఇలాంటి ఏవి కేంద్ర బడ్జెట్లో లేవంటూ కూడా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అటు కేటీఆర్ కూడా గత 10 ఏళ్లుగా ఎలా అయితే తెలంగాణకు అన్యాయం చేసిందో కేంద్రం ఇప్పుడు కూడా మరోసారి అన్యాయం చేసిందంటూ కేటీఆర్ కూడా ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, ఏపీకి బీహార్కే పెద్దపీట వేశారు. కేవలం ఏపీ బీహార్ ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే టీడీపీ అక్కడ జేడీయూ ఉందో ఆ రెండు పార్టీలపై ఆధారపడి కేంద్రం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాటిపైనే ఆ రెండు పార్టీలపై ఆధారపడి ఉంది కాబట్టి ఆ రెండు రాష్ట్రాలకే పెద్దపీట వేశారంటూ రేవంత్ రెడ్డి, కేటీఆర్ లాంటి వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు. వాళ్ళిద్దరూ ఈరోజు ఉదయం కేటీఆర్ మాట్లాడారు, కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వారు ఏమన్నారో చూద్దాం. మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. వారు మొదటి నుంచే ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు. ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో, ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి, తెలంగాణలోని పేదలకు, తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం. కానీ దురదృష్టం ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, శోచనీయం. కేవలం ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు రెండింటికే ఇస్తూ మిగతా 26 రాష్ట్రాలను మరి చిన్నచూపు చూడడం అనేది నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టమని మీరు ఏ మాట అయితే చెప్పారో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే 2 తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది. తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కానీ ఎప్పట్లాగానే మనకు 9.5-10 సంవత్సరాలుగా ఎప్పట్లాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండు సున్నానే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఈ 8 బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, నోరు మెదపలేదు. అదేవిధంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపలేదు. అదే ఈరోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడుంటే ఇవాళ పార్లమెంట్లో ఎట్లా ఉండేదో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. రైట్, ఇది కేంద్ర బడ్జెటా లేదంటే ఏపీ బీహార్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక బడ్జెటా? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విఠల్ గారు, బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, కాసేపట్లో కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్సీ వెంకట్ గారు జాయిన్ అవుతారు. విఠల్ గారు, చూసాం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు, కేటీఆర్ రియాక్ట్ అయ్యారు,
మన రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి, ఎప్పుడు లేనంత చాలా పెద్ద సంఖ్యలో. అందులో 2 కేంద్ర మంత్రులు, బండి సంజయ్ సహాయ మంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాళ్ళు ఎవరు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. లక్ష్మణ్ గారు ఏదో కొంత రియాక్ట్ అయినట్టున్నారు, రాజ్యసభ సభ్యులు కాలేదు. అంటే నిజంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇంత అటాక్ జరుగుతుంటే మీ కేంద్ర మంత్రులు రియాక్ట్ కాకపోవడాన్ని ఎలా చూడాలి, ఎంపీలు రియాక్ట్ కాకపోవడాన్ని ఎలా చూడాలి? నిజంగానే అన్యాయం జరిగిందని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నట్టుగా చూడాలా, ఒక పాయింట్. రెండోది, మీరు రేవంత్ రెడ్డి బయట విన్నారు, ఇది తెలంగాణపై వివక్ష కాదు, తెలంగాణపై కేంద్రం కక్ష అని చెప్తున్నారు ఆయన. దాన్ని ఎలా చూస్తారు మీరు? సో ముందుగా మీకు, తర్వాత మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారికి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఇది మనం ఒక విశాలమైన దృక్పథంతో చూడాలి. రాష్ట్రాలకు, ప్రతి రాష్ట్రానికి 29 రాష్ట్రాలు ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బడ్జెట్ ఉండదు. ఆయా రాష్ట్రాలు బడ్జెట్ పెట్టుకుంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్. వికసిత భారత్ లక్ష్యంగా 2047 ఈ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సాధ్యమయ్యే బడ్జెట్ ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిన బడ్జెట్. ఇవాళ నిజంగా ఇంతకుముందు కేటీఆర్ గారు బయట విన్నా నేను, 26 రాష్ట్రాల ప్రస్తావన లేదు అంటే 26 రాష్ట్రాలకు ₹1 ఇవ్వలేదా? జీరోనా? గుజరాత్ మోడీ గారి రాష్ట్రమే, గుజరాత్ ప్రస్తావన లేదు, మహారాష్ట్ర ప్రస్తావన లేదు, యూపీ ప్రస్తావన లేదు. అట్లా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్ర ప్రస్తావన ఉండదు. దాని లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలా. మొత్తం కేంద్ర బడ్జెట్ అంటే వివిధ అంశాల కింద ఇచ్చిన బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు వస్తుంది. అంటే బీజేపీ కానీ విఠల్ గారు కానీ ఈరోజు బడ్జెట్ ప్రతిపాదించిన బడ్జెట్పై చాలా హ్యాపీగా ఉన్నారా మీరు? నేను కొంత సమయం ఇచ్చి మాట్లాడతాను. నిజానికి ఇప్పుడు మనం కేటాయించినటువంటి రూరల్ డెవలప్మెంట్ 2,65,000 కోట్ల రూపాయలు గ్రామీణ అభివృద్ధి కోసం, తెలంగాణ గ్రామాలకు పైసలు అందులో లేవా, రావా? ఇవాళ మొత్తం తెలంగాణ గ్రామ పంచాయతీలకు 90% నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ సర్పంచ్ని అడిగితే చెప్తారు. తెలంగాణ గ్రామీణ పంచాయతీ నిధులు కావచ్చు, గ్రామ సడక్ యోజన కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, 29 రూపాయలకు బియ్యం కావచ్చు, 6,000 8,000 రూపాయలు, 6,000 నుంచి 8,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ఫండ్స్ కావచ్చు, ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది అవన్నా కేంద్రం ఇస్తున్న నిధులే కదా. ఇవాళ సెకండ్ హైయెస్ట్ లార్జెస్ట్ నేషనల్ హైవేస్ ఉన్నాయి తెలంగాణలో, 4,000 కిలోమీటర్లు నిర్మించింది. అది తెలంగాణలో భాగం కదా. మొత్తం గత 10 సంవత్సరాలుగా మరి టీఆర్ఎస్ నాయకులు గతంలో మాట్లాడండి, ఇప్పుడు అప్పుడేమో ₹1 ఇవ్వలేదని మాట్లాడి, ఇప్పుడు 0 ఇచ్చారని మాట్లాడుతున్నాం. గత 10 సంవత్సరాలుగా అధికారిక లెక్కలే, మా మంత్రి గారు కిషన్ రెడ్డి గారు అనేక సందర్భంలో చెప్పిన లెక్కలే, 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణ పైన వెచ్చించినట్టు చెప్పారు. ఇట్ ఈస్ అఫీషియల్ రికార్డ్, ప్రైవేట్ కాదు, అది అఫీషియల్ ఆన్ రికార్డ్. దానికి ప్రతిదానికి రికార్డెడ్ ఎవిడెన్స్ కిషన్ రెడ్డి గారు చూపించు. ఆ తెలంగాణకి ఇచ్చినట్లు కాదా? రేపు కూడా వస్తాయి, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద వస్తాయి, రూరల్ డెవలప్మెంట్ కింద వస్తాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ కిందకి వస్తాయి, ఎడ్యుకేషన్కి వస్తాయి, హెల్త్కి వస్తాయి, అనేక రకాల బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి తప్ప రాష్ట్రాల వారిగా బడ్జెట్ ఉండదు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఎలా చర్చ ఎందుకు వస్తూ ఉంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా రెఫర్ చేశారు కాబట్టి తెలంగాణ పేరు తీసుకోవాలి. కూడా కాదు చర్చ. మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అయి ఉందే కాబట్టి ఏపీకి, బీహార్కి, ఆ 2 రాష్ట్రాలకే నిధులు ఇచ్చారు. మిగిలిన అన్ని రాష్ట్రాలను కొట్టి దాని అర్థము మిగతా 48 లక్షల కోట్ల బడ్జెట్. అవును, బీహార్కి రెఫర్ చేసింది 26,000 కోట్లు కదా, ఆంధ్రప్రదేశ్కి రెఫర్ చేసిన 15,000 కోట్ల రూపాయలు. ఆ 15,000 కానీ బీహార్కి ఇచ్చిన 26,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు? 11,11,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, రోడ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందులోకి వెళ్ళి ఇస్తారు, విడిగా ఏమి ఇవ్వరు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా ప్రత్యేకంగా రెఫరెన్స్ చేసి చెప్పారు తప్ప ప్రత్యేకమైన బడ్జెట్ కాదు అది. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కానీ, రహదారుల నిర్మాణం కానీ అవి జరగవా ఏపీలో, బీహార్లో? అక్కడ కూడా జరుగుతాయి, అవి కాకుండా అడిషనల్ నిధులు. ఏమంటానంటే కళ్యాణ్ గారు, ఒకటి ఇక్కడ ప్రతిసారి కేంద్ర బడ్జెట్ రాగానే స్టేట్ స్పెసిఫిక్ అంశాలకు వచ్చే వరకు ఈ రకమైన ఒక భాష చెప్పి తప్పించుకోవడం అలవాటైపోయింది బీజేపీలో ఉన్న ఎవరికైనా కానీ. ఏమంటే ఇది కేంద్ర బడ్జెట్, రాష్ట్రాల పేర్లు ఉండవు అని చెప్పి. ఇది మోసం అని నేను అంటున్నా. ఎందుకంటే ఇదే రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ ఏపీ 2 ఉంటాయి కదా. తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, లేకపోతే మిగతా అంశాలు అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. అదే రకంగా ఇవేవి కూడా మరి ఎందుకు రాలేదు? వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? బ్యాక్వర్డ్ రీజన్స్ గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా
రాయలసీమ ప్రాంతాన్ని ఆమె ప్రస్తావించినారు మంత్రి గారు. కానీ తెలంగాణలో ఉన్న హైదరాబాద్ మినహాయించి 9 జిల్లాలు కూడా బ్యాక్వర్డ్ రీజన్ కిందకి వస్తాయి. మీకు తెలుసు ఆ ఫండ్స్ 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి మనకు వస్తలేవు. దాని గురించి అనేక విజ్ఞాపనలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. నా తెలిసి నిన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసినట్టుంది. మరి వాటి గురించి ఎందుకు ఒక ప్రస్తావన లేదు? ఏ రాష్ట్రం గురించి లేకపోతే ఎవరేం మాట్లాడుకోరు. కానీ ప్రత్యేకించి మీకు ప్రధానంగా సపోర్ట్ దొరికేది ఇవాళ బీహార్ నితీష్ కుమార్ పార్టీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు పార్టీ దగ్గర నుంచి వాళ్ళిద్దరిని సంతృప్తిపరచడానికి మాత్రమే చేసినటువంటి ఒక కార్యక్రమంలో కనబడుతుంది. ఒక అమరావతి స్టేట్ క్యాపిటల్కు 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. చాలా సంతోషం. అది లేటరల్ అక్యుములేషన్ చేస్తారా? ఆమె చాలా క్లియర్గా చెప్పింది. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. 15,000 crores ఇస్తాము. దాన్ని ఎట్లా అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి పోతామా, ఇంకో దగ్గరికి పోతామా వాళ్ళకి ఇస్తామని చెప్పింది. మళ్ళీ అదే కాకు, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇస్తాము. దిస్ ఇస్ ఫర్ ఓన్లీ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి ఎందుకు చెప్పారు? బీహార్కి ఓన్లీ 26,000 కోట్ల రూపాయలు రహదారులకు ఇస్తారని చెప్పినారు. అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్, ఫ్లడ్ మేనేజ్మెంట్ వీటికి సంబంధించి బీహారు, అస్సాము, హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడతారు తప్పితే తెలంగాణ గురించి మాట్లాడరు. నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు నేను బండి సంజయ్ గారని మన కేంద్ర మంత్రి గారి యొక్క రెస్పాన్స్ చూసినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు పార్లమెంట్లో మాట్లాడే ముఖం లేదు. ఒకటి ఏం మాట్లాడాలో తెలియదు, ఎట్లా అడగాలో తెలియదు, నిజంగా అడుగుతారో కూడా తెలియదు. అది పెట్టేసేయండి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మంచిగా బాహాటంగా బయటకు వచ్చి మంచిగా సంతోషంగా నవ్వుకుంటూ ఆంధ్రప్రదేశ్కి నిధులు సంపాదించడం అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎడవేళ్ళలో ఏం కనపడి మొత్తం ఎంతసేపు తినా కనపడలేదు. కనీసం కేంద్ర మంత్రి 2 శాఖలకు క్యాబినెట్ మంత్రి ఉంటున్నాయన, పోయినసారి క్యాబినెట్ మంత్రి ఉన్నాయన, రెండోసారి మంత్రి. తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా వస్తుందా రాదా? నేను లాస్ట్ 2-3 రోజులు చూసినా అండి. లాస్ట్ 2-3 రోజులు అన్ని పేపర్లు తిరిగేసినాను, వెబ్సైట్లు తిరిగేసినాను, వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్ చూసినాను. తెలంగాణ రాష్ట్రానికి పలాంది సాధిస్తాము అని ఎవరైనా ఒక్క ఎంపీ, తెలంగాణ ఎంపీ రాసిండేమో స్టేట్మెంట్ ఇచ్చిండేమో చూసినా ఎవరిది లేదు. కేంద్ర మంత్రి గారు ఉండదు. రెండవది ఇవాళ మాట్లాడలేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు చేతనైన వాళ్ళైతే, సమర్థులైతే ఒక్క ప్రాజెక్ట్ తెచ్చి చూపి అదనంగా ఇప్పుడు సెంట్రల్ డెవల్యూషన్లో తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కానివ్వండి, ట్యాక్స్ డివల్యూషన్లో రావాల్సింది నువ్వు కేంద్ర మంత్రి ఉన్నా వస్తుంది, రాకున్నా వస్తుంది, నీకు ఒక ఎంపీ ఉన్నా వస్తుంది, రాకున్నా వస్తుంది. బండి సంజయ్ రెస్పాన్స్ నేను చూసినాను. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మనకు లేదా? 210 కిలోమీటర్ల పొడవునుందట. వారి తెలివి, మన కేంద్ర మంత్రి గారి తెలివికి అంత గొప్పగా ఉన్నది. సిగ్గుపడాలండి మీరు కేంద్ర మంత్రి అంటే. గది మన బుర్ర తక్కువ తెలివి ఏం దొరికేనా? ఆమె చాలా క్లియర్గా చెప్పింది ఏమంటే, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్ అని ఆడొక 3 ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి. దగ్గర 4,500 ఎకరాలు మనము వాళ్ళు ప్రొక్యూర్ చేసినారు. వాటిలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము వైజాగ్, చెన్నైలో ఏదో కొప్పరితో ఏదో ఉంది ప్రాంతం, సేమ్ దీనిలానే ఆండోళ్ళ డెవలప్మెంట్ అంటే ఈ 210 కిలోమీటర్ల చొప్పున మొత్తం రోడ్ పంటి కంపెనీలు కడతారు, మొత్తం తెలంగాణకి ఇస్తారు అనుకుంటారు మంత్రి గారు. కొద్దిగా పోయి ఆ శాఖల మంత్రులు ఉంటారు, లేకపోతే ఐఏఎస్ ఉంటారు, వాళ్ళని కనుక్కోని చెప్పాలి. వాట్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ కారిడార్, హౌ ద ఫండ్స్ ఆర్ ఎలకేటెడ్, ఏం చేసిందని. ఎంత దుర్మార్గం అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోయే దాంట్లో 210 కిలోమీటర్లు తెలంగాణ ఉందంటే దాంట్లో రావాట. ఏమొస్తాయో చెప్పి ఒకసారి రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. నేనేమంటున్నా, ఇక్కడ ఎవరినో వ్యక్తిగతంగా దూషించాలని, ఎవరినో తప్పుపట్టాలని కాదు. ఎంత బాధ అనిపిస్తుంది. మనం వాళ్ళు పక్క రాష్ట్రం అంతా సాధించుకొని పోతుంటే ఎవరో ఒకరు పిల్లాడు బ్రహ్మాండంగా రాసిండు, గుజరాత్ వాళ్ళు పైస పట్టుకపోతున్నారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు డబ్బు తీసుకుపోతున్నారని ఆ పాట ఒకటి ఉంది, ఇరుగు పొరుగు వాళ్ళందరూ బాగుంటారు మనం ఇట్లా పాడాను అని చెప్పేసి. దానిలాగానే నాట్ ఈస్ వన్, ఆర్ వి నాట్ ఎలిజిబుల్ టు గెట్ వన్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తా. వెంకట్ గారు, బల్మూరి వెంకట్ గారు కూడా జాయిన్ అవుతున్నారు మాతో. వెంకట్ గారు, ఏంటి మీరు చాలా ప్రయత్నాలు చేసినట్టున్నారు, నిధులు తేవాలి, అసలే అప్పుల్లో ఉంది రాష్ట్రం, ఎన్నో కొన్ని వస్తాయి కేంద్రం నుంచి అని బాగా ఆశలు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా బడే బాయ్ అంటూ కూడా పొగిడిన సందర్భం ఉంది. చూస్తే గుండు సున్నా. ఏంటి, ఎలా చూస్తారు? అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ కూడా చూడాలి అని. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఏదైతుందో ప్రభుత్వం ఏర్పడినాక, సరే ఎలక్షన్ టైంలో ఏదున్నా కూడా ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు అనే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు సరే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదిలాబాద్కి వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వాగతించి, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ఇక్కడ రాష్ట్రానికి నిధులు కేటాయించాలి, రాజకీయ వివక్షత చూపించొద్దు, ఏదైతే అందరినీ కూడా కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపైన ఉంది. రీఆర్గనైజేషన్ బిల్స్ కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, అనేక దానికి సంబంధించి ఐఐఎం కానీ, ఐటీ అన్ని డెవలప్మెంట్ జరగాలన్న ఉద్దేశంతో వెళ్ళి ఒక ముఖ్యమంత్రి హోదాలో
అది కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు కాకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గారిని కలిసి ఏదైతే సంబంధించి కూడా 3 సార్లు కలిసి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా వివరించడం జరిగింది. గుజరాత్లో ఏ విధంగా నిధులు కేటాయించారో, మూసీ రివర్ ఫ్రంట్ కానీ ఆఖరికి ఒక ఐఏఎం అన్న అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి అన్ని రాష్ట్రాల్లో ఐఐఎం ఉంది, ఇక్కడ మాకు కూడా ఐఐఎంని ఇవ్వండి అని అంటే దాన్ని కూడా ఇవ్వకుంటే ఇవ్వలేమని చెప్పి వారు లేఖ రాయడం కానివ్వండి. అక్కడ మీరు ఎట్లయితే గుజరాత్లో బుల్లెట్ ట్రైన్కి ఎట్లయితే నిధులు కేటాయించారో ఇక్కడ మాకు రీజనల్ రింగ్ రోడ్కి నిధులు కేటాయించండి అని చెప్పని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలవరంకి కేటాయించండి, సరే దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఇక్కడ దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా రీఆర్గనైజేషన్ బిల్స్లో ఏముందో చాలా స్పష్టంగా అవి చేయకుంటే ఇవాళ కేవలము ఈ బడ్జెట్ అనేది ఏదైతే ఆయన కుర్చీ కాపాడుకోనికి బీహార్కి ఆంధ్రప్రదేశ్ మటుకే నిధులు కేటాయించి ఇతర రాష్ట్రాలని మర్చిపోయి ఇది సాధ్యం కాదు, ఇవ్వలేము, ఇది చేయలేమని చెప్పి మాట్లాడడం అనేది సరికాదు. అండ్ చాలా స్పష్టంగా మేము అనేది కూడా ఒకటే, 8 మంది బీజేపీ పార్టీ వాళ్ళే ఎలక్షన్స్ సమయంలో చాలా స్పష్టంగా చెప్పారు. 8 మంది బీజేపీ పార్టీ ఎంపీలని గెలిపించారు. ఈరోజు 2 కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. అసలు ఈ బడ్జెట్లో తెలంగాణ అనే ఒక పదమే లేకుండా పోయింది. ఎక్కడ కూడా తెలంగాణ అనే మాటను కూడా ప్రస్తావించకపోవడం చాలా బాధాకరము. దీనిపైన సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఎవరైతే రాజ్యసభ దీనికి సంబంధించి దీనిపైన 100% దీనిపైన అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా దీనిపైన ఏదైతే క్వశ్చన్ అవుతారో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పి దీనిపైన చర్చించడం జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే కృషి చేయాలనుకుంటారో అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. రైట్ విఠల్ గారు, రేపు తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ వెంటనే దీనిపైనే కేంద్ర బడ్జెట్ పైనే చర్చ జరగబోతుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయాన్ని నిరసిస్తూ మీ ఎమ్మెల్యేలు 8 మంది చేయరేమో కానీ మిగిలిన అంతా కూడా చేసే అవకాశం ఉంది. నిరసన తీర్మానం కూడా ఒకటి చేయబోతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే చేశారు. తెలంగాణ అనే పదం కూడా అందులో ప్రస్తావించలేదనే చర్చ. నేను మళ్ళీ చెప్తున్నా కళ్యాణ్ అన్న, ఇది మొత్తం భారతదేశానికి సంబంధించిన బడ్జెట్. యూపీ పదం ఉందా? నిర్మలా సీతారామన్ గారు ఉత్తరప్రదేశ్ మా రాష్ట్రం కదా యోగి గారు నడిపిస్తున్నారు ప్రభుత్వం. యూపీ అనే పదాన్ని వాడిరా, గుజరాత్ అనే పదాన్ని వాడిరా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ కూడా భాగం. నేను అదే చెప్తున్నా, తెలంగాణ పదం రావాలి కదా. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం, ఆ చట్టం ప్రస్తావన వచ్చింది. అదేనన్నా, ఏపీ రీఆర్గనైజేషన్ చట్ట ప్రకారమే తెలంగాణ ఏర్పడ్డది, విచ్ ఇస్ ఫ్యాక్ట్. అవును, అందులో 2 రాష్ట్రాలకు కావాల్సినటువంటి డెవలపింగ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఏ రాష్ట్రానికి ఏది కేటాయించారు చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణకి నేషనల్ హైవేస్ డెవలప్ చేయాలని ఉంది. గత 10 సంవత్సరాలుగా 48,000-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, అది తెలంగాణ బెనిఫిట్ కదా. మనకు వరంగల్లో వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చింది, కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, దానికి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడీ గారు అక్కడ ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాట్ ఎవర్ వాట్ ఈస్ ఏమవుతుంది ఓవరాల్ నీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓవరాల్ యూనిట్ కి మీరు నేను అదే చెప్తాను. 1 minute, నేను ఏమంటున్నాను, నీకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చినా లేదా ఓవరాలింగ్ ఇంకొచ్చినా ఏం ఉద్దేశం? రైల్వే ప్రాజెక్ట్ అవసరం లేకుండా ఓవరాలింగ్ ఫ్యాక్టరీ వచ్చింది సార్. ఓవరాలింగ్ ఫ్యాక్టరీ అంటే దూరం తర్వాత ఓవరాల్ చేయడానికి ఏంటంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాదు అని తేల్చేసాము, ఓవరాలింగ్ ఫ్యాక్టరీ పెట్టాము. ఉక్కు ఫ్యాక్టరీ రాదు అని తేల్చిన సంగతి నిజం కాదా అని కేంద్ర మంత్రి సంజయ్ గారు ప్రకటించారు. చెప్పండి. నేనేమంటున్నంటే అది కోచ్ ఫ్యాక్టరా వ్యాగన్ ఫ్యాక్టరా మేము కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అది రైల్వేస్ డిపార్ట్మెంట్ రైల్వేస్ ప్రాజెక్ట్ వచ్చినటువంటి ప్రాజెక్ట్. అది నీకు గవర్నమెంట్ పాలసీ స్టేషన్ అక్కర్లేదు దానికి. ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ అది రైల్వే డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ కి పెట్టాల్సిన జనరల్ ప్రొసీజర్. Point of contention ఏంటంటే you have not honored
the Bifurcation Act promises. ఒక్క నిమిషం. Today there Let was me no complete it. mention. Let me What is complete your it. central minister doing? Let me complete ఒక్క it. నిమిషం Let me చెప్పండి complete it. చెప్పండి వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చింది, అది కేంద్ర ప్రభుత్వం విధానం. దాన్ని మీరు ఆ రోజు మీరు స్వాగతించారు, ఈ రోజు స్వాగతించారు మీరు. Please correct It's a whatever it may be. అబద్ధాలు మాట్లాడకండి. అరే ఏ ఫ్యాక్టరీ వచ్చినా అది whatever it may be, it has came here, whatever it may be. రెండోది కోచ్ ఫ్యాక్టరీ రాదు అని చెప్తున్నాను రెండోదన్నా క్లియర్ అది ఇప్పుడు రాదు రీఆర్గనైజేషన్ చెప్పేసుకున్నాను రీఆర్గనైజేషన్ చట్టంలో తెలంగాణకి ఎయిమ్స్ ఇచ్చిరా లేదా? బీబీ నగర్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా? ఐఏఎం లేదు. ఎందుకు ఇయ్యలేరు? అన్ని రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వరు? ఐఏఎం లేదు. గిరిజన యూనివర్సిటీ ఐఏఎం ఆంధ్రాకు ఉంది, ఎయిమ్స్ తెలంగాణకు ఉంది. గిరిజన యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి గిరిజన యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ అసలు వీళ్ళే తెలుసుకోలేదు. ములుగులో పెట్టాలా, వరంగల్ ఎడ్యుకేషన్ ఫండ్ గిరిజన యూనివర్సిటీకి వస్తాయి. నీకు పెండింగ్ ఒక బయ్యారం. ఇట్ ఈస్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రక్రియలో బయ్యారం ఒకటి ఉంది. బయ్యారంలో ఏముంది? ఫీజిబిలిటీ లేదని తెలియజేశారు కదా, తెలియజేశారు. ఫీజిబిలిటీ లేనటువంటి ఐ విల్ టెల్ యూ రాష్ట్రంలో భాగస్వామ్యమే. అక్కడ ఉన్న ఐరన్ ఓర్ కు క్వాలిటీ ఐరన్ ఓర్ లేదు కాబట్టి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కరెక్ట్ కాదు, వైబుల్ కాదని తేల్చేసారు. మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? మరి మీరు కేసీఆర్ గారు మాట ఏమన్నారు? కేంద్రం ఇవ్వకపోతే మేము ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. ఎందుకు చేయలేదు మరి మీరు? ఎందుకు చేయలేదు? చెప్పండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజీపేటలో వచ్చింది వ్యాగన్ ఫ్యాక్టరీని మీలాంటి వాళ్ళని చెప్పకండి దయచేసి, మనకు పరుగు పోతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పొలిటికల్ పార్టీస్. ఇట్ ఈస్ అబౌట్ ది తెలంగాణ ఇంట్రెస్ట్. ఆ ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీకి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అక్కర్లేదు. రైల్వేలో మ్యాండేటరీ డిస్టెన్స్ తర్వాత పెట్టుకోవాలి. రెండోది, ఎప్పుడు కూడా ఇంకా వీరికి తెలియదు కాబట్టి అబద్ధం ఆడలే. మేము ల్యాండ్ చేయలేదని చెప్పేసి ఫ్యాక్టరీ పెట్టలేదని చాలా రోజులు మాట్లాడినారు. చాలా రోజులు జరిగింది. ఒక నిమిషం వినండి, తప్పది. రెండోది, ఈవెన్ గిరిజన యూనివర్సిటీ విషయంలో కూడా ల్యాండ్ ఇవ్వలేదనేది అబద్ధం మాట. ఇట్ వాజ్ అలొకేటెడ్, కావాలంటే మీకు డాక్యుమెంట్ ఇస్తాను. నెంబర్ 3, అవన్నీ వదిలేసేయండి. మేము ఐటీఐఆర్ అడిగినాము నిన్న కూడా. సరే, వాట్ ఎవర్ మే బి ద కేస్, మేము 9,500 crores తోటి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పుడు ప్రపోజల్స్ పెట్టినాం హైదరాబాద్ చుట్టూతో చేయడానికి. ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు వేరే నెంబర్ చెప్తున్నారు. నిన్న పోయి డబ్బులు అడిగినట్టున్నారు కదా. మేము 10 సంవత్సరాలు అడిగినాము. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఏదైనా తన దాకా వస్తగా తెలియదు కదా. మొదటి దాకా ఏమంటారు, కేసీఆర్ అడుగుతలేడు, లెటర్లు రాస్తలేడు అని కాంగ్రెస్ వాళ్ళు లొలిపట్టినరు. మరి ఆ లెటర్లు రాస్తిరి, పోయేస్తిరి, బడే బాయ్ అంటారు, సత్సంబంధాలు అంటారు. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ దెమ్, బట్ అక్కడ వాళ్ళకి ఇష్టం లేదనే విషయం ఇవాళ తెలుస్తోంది మరొకసారి. వై మీరు నమామి గంగేలో ఎట్లయితే డబ్బులు పెట్టినరో అట్లా మనకు ఇవాళ ఒక బ్రిడ్జ్కి 26,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రండి. ఓన్లీ బీహార్లో రోడ్లకి 26,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రండి. నేనేమంటున్నా, హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్కి డబ్బులు అడిగినాం. వీ హ్యావ్ బిల్ట్ 37 ఫ్లైఓవర్స్, వీ హ్యావ్ బిల్ట్ 36 STPs లైక్ ఎనీ అదర్, వేరే దేశంలో ఎక్కడ అట్లా లేదు. అండ్ వీ హ్యావ్ స్పెంట్ మీరు ఓవరాల్గా హైదరాబాద్ నగరం దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. మీరు ఫ్లడ్స్ వస్తే డబ్బులు ఇకపోతుంది. SRDP, CRMP, SNDP, STP డెవలప్మెంట్, ఓకే, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాసిటీ, నాట్ ఎ సింగిల్ రూపీ ఇవ్వలేదు. ఇవాళ మీరు పక్క రాష్ట్రానికి ఇస్తే చప్పట్లు కొడుతున్నారు. ఆర్ యు నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ఇట్? కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ మీ ఎంపీలు మాట్లాడరా? ఇవాళ పంజాబ్ ఎంపీలు లొల్లి పెడుతున్నట్టు బయట. వై నాట్ కాంగ్రెస్ ఎంపీస్ అండి? వై నాట్ సెంట్రల్ మినిస్టర్ స్పీక్ అండి? మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకట్ గారు, ఎలాగో నిరసన తెలుపుతాం లోక్సభలో అన్నారు, అసెంబ్లీలో అన్నారు, మీ 8 మంది ఎంపీలు అక్కడ ఉన్నారు కాబట్టి. అయితే కేంద్ర బడ్జెట్ మీద ఆశలు పెట్టుకునే తెలంగాణ బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతున్నారు. జనరల్గా నిధులు లేవు అని మీరే చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేబోతుంది కాంగ్రెస్ పార్టీ? సంబంధించి ఫస్ట్ ఒత్తిడి ఏదైతే తీసుకురానో అసెంబ్లీలో ముందు మాట్లాడి అసలు నిజంగా ఏదైతే తెలంగాణ అంశానికి సంబంధించి, సరే బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ తెలంగాణ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇక్కడ గెలిపించింది తెలంగాణ ప్రజలు. అండ్ వారికి కూడా సరే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇచ్చి ఈరోజు ప్రజల పట్ల వారు వివక్షత చూపిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ పక్షాన లేకపోతే మా ప్రభుత్వానికి పక్షాన కాదు. ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉందో ఈరోజు వారు వివరిస్తున్న తీరు కానీ పెట్టలేము, చెయ్యలేము, ఇవ్వలేము అనే పదాలు తప్ప పెట్టనీకి ట్రై చేస్తాము, చేయగలుగుతాం, ఇవ్వగలుగుతాం అనే పదాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినిపిస్తాయి. దానికి సంబంధించి అక్కడ కానీ ఇక్కడ కానీ సంబంధించి మా పార్టీ పక్షాన మాతో పాటు కలిసి వచ్చేవారు అంటే తెలంగాణ రాష్ట్ర ఇంట్రెస్ట్లో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇంట్రెస్ట్లో ఎవరెవరు కలిసి వస్తారో తప్పనిసరిగా వాళ్ళందరితో కూడా నిరసన తెలుపుతాం. వీలైతే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ పార్టీలోని ఎంపీలు కూడా రాష్ట్రం కావాలని చెప్పారు. సొంత ప్రభుత్వం పైన మేము అడిగినాం, కొట్లాడటం జరిగింది.
ఈ రోజు తెలంగాణ నిధుల విషయంలో కూడా అందుకే ఈ రోజు చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కూడా కిషన్ రెడ్డి గారిని రాజీనామా చేసి ఏదైతే సంబంధించి ఒత్తిడి తీసుకురమ్మని చెప్పినాం. మీరు అన్నట్టు నిజంగానే అన్ని రాష్ట్రాల్లో ఇది సంబంధించి తెలంగాణ బడ్జెట్ కాదు, మీరు అంటారు భారతదేశానికి సంబంధించిన, కానీ ఆ రీఆర్గనైజేషన్ బిల్ పదం వచ్చింది కాబట్టి అందులో మనం కూడా ఒక మన భాగస్వామి కూడా ఉంది, మనకు సంబంధించిన కూడా కేటాయించాలి కాబట్టి ఇవ్వాలని అంటున్నాం. దానిపైన మాట్లాడకపోవడం, ఇవ్వకపోవడం యూనివర్సిటీ పట్ల కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా స్పష్టంగా అంటే కేవలం కుర్చీ కాపాడుకోనికి ఆ రెండు రాష్ట్రాలకు మటుకే నిధులు కేటాయిస్తామని చాలా స్పష్టంగా వారి యొక్క ధోరణి చాలా స్పష్టంగా కనబడుతుంది. రేపు తెలంగాణ అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చను జరిపి ఆ తర్వాత అదే అంశాన్ని నిరసన తెలుపుతూ కేంద్రానికి కూడా పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ చర్చలో పాల్గొనాలంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ని కూడా ఆహ్వానిస్తున్నారు. రేపు కేసీఆర్ సభకు వస్తారా రారా, ఈ చర్చలో పాల్గొంటారా లేదా? రేవంత్ రెడ్డి గారు ఏంటి పదే కేసీఆర్ రావాలి సభకు అంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, ఎవరు మాట్లాడినా వాళ్ళ పార్టీ వ్యూయే కదా అది. కేసీఆర్ వచ్చి చెప్తేనే కేంద్రంపై పోరాటం చేసినట్ట ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు కేసీఆర్ సభకు వచ్చారు అనుకుందాం, నేను రమ్మన్నందుకే వచ్చారు, రాకపోతే బీజేపీతో కుమ్మక్కయ్యారు, అలా వాడుకునే అవకాశం ఇది. ఒకటి చాలా స్పష్టంగా నేను మొదటికెళ్ళి కూడా చెప్తున్నా, వారు కూడా అదే చెప్పారు. ఇదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము జరుగుతున్న ఒక పోరాటం. సో దానిపైన ఏదైతే సంబంధించి కేటీఆర్ గారో లేదా హరీష్ రావు గారో 80,000 పుస్తకాలు చదివి వీరికి ఉన్నంత అవగాహన వరకు లేదు. ఇంకో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏదైతే సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తిగా వారు కూడా వస్తే ప్రస్తావించడానికి కానీ చర్చ కానీ ఒత్తిడి తీసుకురానికి కానీ వారి యొక్క పడుతుంది దీనికని ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు వారు ఆహ్వానించారు. చాలా స్పష్టంగా గతంలో కూడా ఆహ్వానించిన విధంగా చర్చను ఈరోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే నిధులు కేటాయిస్తలేరు కాబట్టి దానిపైన చర్చించి ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు వారు అక్కడ ఎమ్మెల్యే శాసనసభ్యులు వారు రమ్మని చెప్పి ఆహ్వానించడం ఒత్తిడి తీసుకురాలి. రేవంత్ రెడ్డి గారు పదే రమ్మని అంటున్నా, ఎందుకు కేసీఆర్ గారు రావట్లేదు, ఆ గతంలో రాలేదు, ఇప్పుడైనా వస్తారా రారా ఏంటి, మీకేమైనా సమాచారం ఉందా? ఎందుకంటే ఇప్పుడే జస్ట్ ఎల్పీ మీటింగ్ కూడా అయింది. శ్రీధర్ గారు మీకు కొన్ని పాయింట్లు చెప్పాలి. ఎల్పీ మీటింగ్ శాసనసభాపక్ష మీటింగ్ అయింది. అందులో అగ్నిపర్వతంతో రగిలిపోతున్నాను, మౌనంగా బాధ అనుభవిస్తున్నా, కవిత అరెస్టు రాజకీయ కుట్ర, ఒక తండ్రిగా తన బాధ చాలా బాధపడుతున్నాను, సమయం సందర్భం వచ్చినప్పుడు సంగతి చూస్తా అనే రకంగా కేసీఆర్ గారు మాట్లాడినట్లు తెలుస్తుంది. అంటే ఆ సమయం సందర్భం ఎప్పుడు రాబోతుంది? ఇప్పుడు ఒకటండి, సమయం సందర్భం అది వారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎల్పీ అధ్యక్షులు వారికి తెలుసు ఎప్పుడే విషయాన్ని చెప్పాలో. ఎవరైనా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గురించి వారి అనుభవం గురించి మరొకటి గురించి వెకిలిగా మాట్లాడితే వాళ్ళ అమాయకత్వాన్ని చూసి మేము నమ్ముకుంటాం, జాలిపడతాం తప్పితే వాళ్ళ గురించి చెడు అనుకోం. ఎందుకంటే వాళ్ళ యొక్క విజ్ఞానం అంతే అనుకుంటాం. ఎందుకంటే ఒక సుదీర్ఘకాలం లెజిస్లేటర్గా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా, రకరకాల రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఉద్యమ నాయకునిగా, ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గురించి కొన్ని అంశాలను పెట్టుకొని వెకిలిగా మాట్లాడడం, నవ్వుకునే విధంగా మాట్లాడితే అది వల్ల అందుకే రమ్మని అడుగుతున్నాం. నేను అనేది ముఖ్యమంత్రి గారు రమ్మని నేను తప్పడతాను. ఆయన చెప్పిన అంశాల్లో తెలంగాణ రాష్ట్రం గురించి రాండి, కానీ వస్తేనే తెలంగాణ గురించి మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తేనే టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమం చేసి తెలంగాణ గురించి కొట్లాడి కేసీఆర్ అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్తేనే జనం ఓట్లే 2 సార్లు. ఈ రోజు తెలంగాణ బడ్జెట్ దానిపైన రాలేదు కాబట్టి నిధులు రమ్మని చెప్పి అడుగుతున్నాము. మాట్లాడేటప్పుడు అడుగుతున్నాము, రమ్మని అడిగినప్పుడు వారి బాధ్యత ఉంది కదా, ఎల్పీ నాయకులుగా వారి బాధ్యత ఉంది కదా, అసెంబ్లీ పెట్టినప్పుడు రావాల్సిన బాధ్యత ఉంది కదా. వినాలే, బాధ్యతతోటి వివరించకుండా వినాలే చెయ్యాలంటే పోయింది. ఆ డిక్టేటర్షిప్ వినాలే చెయ్యాలంటే వినరు, వినాలే చెయ్యాలంటే వినరు. మాట్లాడేటప్పుడు ఒక సంస్కారం చెప్పండి, మన వ్యవహారం కథ అంటే ఒక్క నిమిషం. అధికారంలో అది కాదు, నేనే అడుగుతున్నాను. అధికారంలో ఉన్నప్పుడు సభకు వచ్చి గంటలు మాట్లాడిన కేసీఆర్ అధికారం పోయాక సభకు దూరంగా ఉంటున్నారు అంటే పారిపోతున్నారు అనే విమర్శలకు మీరు ఏం చెప్తారు? నేను ఒకటే విషయం చెప్పిన ఏంటంటే, ఒకటేమో వెకిలిగా మాట్లాడితే ఏందనే విషయం చెప్పిన, రెండోది రేవంత్ రెడ్డి గారు చెప్తే వస్తారు ప్రజలకు జవాబుదారీగా ఉంటామనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మూడవది, పోయినసారి సెషన్ అప్పుడు వారికి ఉన్న పరిస్థితులు వేరు. ఒక పార్టీ అధ్యక్షునిగా వారు ఉన్నటువంటి అవకాశం మేరకు, అవసరాల మేరకు, పార్టీ వ్యూహం మేరకు రావడమా రాకపోవడమా ఉంటుంది. అది ప్రజలు తెలుస్తారు. రేపు పొద్దున మేము తప్పు చేసినామా తెలుస్తామా, రేవంత్ రెడ్డి గారు ఇంకెవరో తెలియాలని అవసరం లేదు కదా. అది మీ ప్రాబ్లం, మీరు చెప్పేది మీరు చెప్తారు, మేము చేసేది మేము చేస్తాం, ప్రజలకు జవాబుదారీగా ఉంటాం, సమాధానం చెప్తాము. రెండవది, రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మీకంటే ముందే 10 సంవత్సరాలు
ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీగా ఈ అంశంలో కేంద్రం వివక్షను అనేక సార్లు తూర్పారబట్టినాం. ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు కొట్లాడినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి మాట్లాడలే, ఎంతోమంది మాట్లాడలే. ఆ రోజు అనేకసార్లు చర్చలలో ఈ విషయాన్ని అడిగినాం. ఆ రోజు మరి మిలాఖత్ అయి ఉన్నట్ట, రాత్రి కౌగిలు చేసుకున్నట్ట, లేకపోతే అదేదో చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఆర్టిస్టిక్గా చీకటి ఒప్పందాలు చేసుకున్నట్ట. కాబట్టి ఒక మాట మనం చెప్పే ముందు 4,000 మన వైపు చూపిస్తాయి. తెలంగాణ ఇంట్రెస్ట్ సంబంధించి నెయిదర్ కేసీఆర్ నార్ బీఆర్ఎస్ పార్టీ విల్ కాంప్రమైజ్ ఆన్ దట్ ఇష్యూ. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ గలం ఇక్కడైపోయింది, ఇక్కడ అయిపోతుంది. రేపు పొద్దున అసెంబ్లీలో కూడా మేము మాట్లాడతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ములాయిజా ఎవరెవరికి ఉంది, ఎట్లా ఉంది. బండి సంజయ్ గారు ఏం చెప్పినారు కరీంనగర్లో, నేను ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వెనకకు పోదలుచుకోలేదు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ హుజరాబాద్ కాంచి మొదలు పెడితే, సోదరుడు పోటీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడ ఫలితాలు ఎట్లొచ్చినాయి తెలియదా? నేను ఆ విషయాల గురించి మాట్లాడలేదు. ఇవాళ చర్చలో తెలంగాణ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అవుతున్నాయి. కనీసం అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఒక్కరు టిల్ నౌ ఈవెన్ దిస్ మినిట్ ఐ కుడ్ నాట్ సీ వన్ ఎంపీ రెస్పాండింగ్ టు ఇట్ అగైన్స్ ది సెంట్రల్ గవర్నమెంట్. వెర్ యూ నాట్ హ్యావింగ్ ఎనీ ఆపర్చునిటీ అవుట్ సైడ్ ది పార్లమెంట్ ఆల్సో? మాట్లాడలేరా? రేపు మీ చిత్తశుద్ధి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా రేపు వస్తే ఇక్కడ మీరు అసెంబ్లీలో మాట్లాడదాం ఖచ్చితంగా. పార్టీ వైపు నుంచి కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు మాట్లాడతారా, హరీష్ రావు గారు మాట్లాడతారా, మిగతా మా పాత మంత్రులు కానీ ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడతారా, వన్ ఆస్పెక్ట్. కానీ రేపు పార్లమెంటులో ఈ చర్చ సందర్భంగా ఇటు బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది విషయంలో రేపు విఠల్ గారు, కేసీఆర్ వస్తారా రేపు సభకు, తెలంగాణ విషయంలో బడ్జెట్ కేటాయింపుల్లో స్పందిస్తారా లేదా ఒక అంశం అయితే, రెండో అంశం ఇప్పుడే ఎల్పీ మీటింగ్లో కవిత అరెస్ట్ అనేది రాజకీయ కుట్ర, నేను రగిలిపోతున్నా, అగ్నిపర్వతంలో రగిలిపోతున్నా, మౌనంగా ఉంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే బీజేపీ చేసిన కక్షగానే చూడాలా, దాన్ని బీజేపీ మీద ఫైర్ అవుతున్నారు అనుకోవాలా కేసీఆర్? కవిత అరెస్ట్ విషయంలో ఇవాళ హైకోర్టు, ఢిల్లీ కోర్టు, హైకోర్టు బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా కేసులు నడుస్తూ ఉంది. కోర్టులు తేలుస్తాయి. నిజంగా రాజకీయ కుట్ర అంటే కోర్టులే తేలుస్తాయి. నిజంగా భారత ప్రభుత్వం ఏదైతే రాజకీయ కోణంలో అరెస్టులు చేస్తే కోర్టులు ఉన్నాయి కదా, డెఫినెట్గా కోర్టు జడ్జిమెంట్స్ వస్తాయి. నిర్దోషి అయితే చాలా నిష్పాక్షిగా నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకులు, రాష్ట్ర సమస్యలు కావచ్చు, రాష్ట్రాల సంబంధించిన నిధులు కావచ్చు, ఏదైనా అసెంబ్లీకి వారు గజ్వేల్ ఎమ్మెల్యే కూడా ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంటుంది. బహుశా వాళ్ళు రావడమా రాకపోవడం అనేది వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ మాకేం సంబంధం లేదు. బట్ మాకున్నటువంటి ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు డెఫినెట్గా బడ్జెట్ కేటాయింపులో చర్చ వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలు డెఫినెట్గా ప్రస్తావిస్తారు. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల కేంద్రం నిధులు కేటాయించింది. భారతదేశం అంతర్భాగమన్న ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణతో సంబంధం ఏంటి? లేదా కస్టమ్ డ్యూటీ తెలంగాణకు సంబంధం ఏంటి? డిఫెన్స్ కి తెలంగాణకు సంబంధం ఏంటి? తెలంగాణలో భారతదేశం ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా నేను. జిఎస్టీ 100 రూపాయలు వసూలు అయితే తెలంగాణ ప్రభుత్వానికి 50 రూపాయలు అవుతాయి, కేంద్రానికి 50 రూపాయలు. ఆ 50 రూపాయల్లో మళ్ళీ 42% రాష్ట్రానికి వస్తాయి. అదే కదా ఎందుకు రాలేవని చట్ట ప్రకారమే నడుస్తాయి. రాజ్యాంగ రక్షణ ప్రకారం రాజ్యాంగ బడ్జెట్ వస్తాయి. హైదరాబాద్ లో 80,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. నువ్వు ఆదిలాబాద్కి ఎన్ని పెట్టినావు, హైదరాబాద్కి ఎన్ని పెట్టినావు, అదొక పాయింట్ అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి కేసీఆర్ గారు చేసిన తప్పు, చారిత్రక తప్పు తెలంగాణకు చేస్తున్నారు. ఈ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఉత్తర దక్షిణ భాగాలు కాంగ్రెస్ విధానమా? వాళ్ళు చెప్పాలి. దేశాన్ని ముక్కలు చేసే ఉద్దేశం ఇండియా కూటమి ముఖ్యమంత్రుల సమావేశం అనండి. ఓకే, అది తమిళనాడు ముఖ్యమంత్రి వస్తారు, కర్ణాటక ముఖ్యమంత్రి వస్తారు, తెలంగాణ ముఖ్యమంత్రి వస్తారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, వాళ్ళతో మీటింగ్ పెట్టించుకోండి. ఫైనల్ గా మీరు పదే కేసీఆర్ రావాలి అంటున్నారు. ఆయన అగ్ని పర్వతంలో ఉన్నా, బయటకు వస్తున్నా, మౌనంగా ఉన్నా అని చెప్తున్నారు. వాస్తవాలు ఏదన్నా చెప్పి ఒక విషయం, వారు ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా శాసనసభ సంబంధించి అసెంబ్లీలో చర్చ పెడదాం,
ఏదున్నా చర్చకి రండి, యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారని చెప్పి రమ్మంటే కూడా మేము ఎప్పుడు రావాలి మాకే తెలుసు, రావద్దో తెలియదని మాట్లాడితే అది ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ మళ్ళీ ఏ రకంగా నిర్వహించారు, ఇప్పుడు ఏ రకంగా నిర్వహిస్తున్నామో చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ వచ్చి చర్చలో పాల్గొనకుండా లేదు ప్రజలకు సమాధానం చెప్పుకుంటామంటే దాని పట్ల ప్రజలు గమనిస్తారు. మొత్తానికి కేసీఆర్ రాక కోసం రేవంత్ రెడ్డి అయితే ఎదురు చూస్తున్నారు. రేపు అసెంబ్లీ కేసీఆర్ వస్తారా రారా, తెలంగాణకు జరిగిన అన్యాయం కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ ఏ రకంగా రియాక్ట్ అవుతారో అనేది వేచి చూడాలి. అగ్ని పర్వతంగా రగిలిపోతుందనంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఎందుకు? ఆయన మౌనంగా ఉంది, బాధలు అనుభవిస్తున్నానని చెప్తున్నారు. ఆయన మౌనం ఎప్పుడు పెడతారో మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.